హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నాము మా సబ్స్క్రైబర్లందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక చక్కటి సమస్యకు ఆయుర్వేద చిట్కాతో మేము ముందుకు వచ్చాము. చాలామంది పిప్పి పళ్ళతో బాధపడుతూ ఉంటారు. ఆ పిప్పి పళ్ళు అనేటి మనల్ని అన్నం తిననీయరావు, లేదనంటే ఏదైనా చప్పరించడానికి కూడా, సో ఏ విధంగా కూడా నోరు తెరిచినా కూడా ఎక్కువ నొప్పి పెడుతుంది. సో పిప్పి పళ్ళు అనేటివి సాధారణంగా ఎలా వస్తాయంటే క్యావిటీస్ ప్రాబ్లం వల్ల, అంటే కాల్షియం లోపం వల్ల కానివ్వండి, లేదంటే మీరు తినే ఆహార పదార్థాల వల్ల కానివ్వండి, లేదంటే ఎముకలు కొరకడం. సో ఇలాంటి పదార్థాల వల్ల కొద్దిగా క్రిములు అనేవి అక్కడ చేరి ఆ పదార్థాన్ని మొత్తం తింటూ వాటిని పుచ్చులాగా చేస్తాయి అన్నట్టు. దీన్నే మనము పిప్పి పళ్ళు అని అంటాం. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ పిప్పి పన్నును వారు ఒక పట్కారు ద్వారా పీకి వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పిప్పి పన్ను అనేది పక్క పన్ను కూడా సోకేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది చిగుర్ల మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనకు ఎక్కువగా పెయిన్ వస్తుంది. ఈ పిప్పి పన్ను నివారణకు మనము చిట్కా ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఊడల మర్రి చెట్టు మనకు తెలుసు. ఈ ఊడల మర్రి చెట్లు మనకు అందరూ కనబడుతూ ఉంటాయి. ఈ ఊడల మర్రి చెట్టులో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఈ మర్రి చెట్టు యొక్క కాయలు కానివ్వండి, ఆకులు కానివ్వండి, బెరడు, వేరు, అందులో ప్రతి ఒక్క అణువు కూడా ఒక ఔషధం అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ పిప్పి పన్నుతో బాధపడుతున్న వారు ఈ యొక్క మర్రి చెట్టు యొక్క పాలను తీసుకురావాలి. పాలు ఎలా వస్తాయి అని అంటే దాని యొక్క ఆకులు తెంపినప్పుడు, లేదంటే కాయలు తెంపినప్పుడు, లేదంటే కాండం తీసినప్పుడు వచ్చేటువంటి తెల్లని పదార్థాన్నే మర్రి పాలు అంటాం. ఈ మర్రి పాలను ఒక చిన్న పాత్రలో కానీ, గిన్నెలో కానీ, గ్లాసులో కానీ మనం సేకరించాలి. సేకరించిన తర్వాత ఆ పాలను కొద్దిగా కాటన్ దూది తీసుకొని పంటిపై కనుక పాలతో అద్దుతూ ఉంటే ఒక వారం రోజుల్లోనే మీకు ఆ పిప్పి పన్ను బాధ నుంచి మీకు విముక్తి కలుగుతుంది. నొప్పి తగ్గడంతో పాటు మీ పన్ను కూడా బాగవుతుంది. సో మర్రి పాలను జాగ్రత్తగా సేకరించి, అవి కొంచెం జిగటగా ఉంటాయి, సేకరించి దూదితో కనుక రోజుకు 2 నుండి 3 సార్లు మీకు వీలైనప్పుడల్లా దూదితో ఆ పన్ను పైన అద్దుతూ ఉండాలి. అలా అద్దుతూ ఉండగా ఒక వారం రోజులలోనే మీకు పిప్పి పన్ను అనేది మీకు బాధ నుండి ఉపశమనం పొందడమే కాకుండా పిప్పి పన్ను కూడా బాగవుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.